ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి గురుగారు? వృషభం వారికి ఏంటంటానండి, వాళ్ళకుండే గొప్ప క్వాలిటీ ఓపిక ఎక్కువగా ఉంటుందండి. మరి ఎనీ వృషభ లగ్నం 99% ఆఫ్ పీపుల్ ఓపికగానే ఉంటారు. ఎవరో 1% వాళ్ళ లగ్నాధిపతి పాడైపోతే తప్ప మంచి ఓపిక ఇచ్చేది. అంటే వాళ్ళు చాలా ఓపికగా, చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకి వాక్కు కూడా మంచిది. ఎందుకంటే 2వ స్థానాధిపతి గురువు కదా, బుధుడు కదా, అది గురువు వచ్చాడు ఇప్పుడు అది కాక ఆ స్థానంలోకి. సో మీరు గమనించినట్లయితే వాళ్ళ పోస్టర్ కూడా వృషభంలాగే ఉంటుందండి. కొంచెం దిట్టంగానే ఉంటారు, మరి సన్నగా బక్కగా ఉంటారు. చాలా రేర్ కేసెస్ సన్నగా ఉండడం అనేది వృషభ లగ్నంలో పుట్టిన వారికి. అయితే వీళ్ళు ఆలోచించకుండా ఇది మాట్లాడరండి, చాలా క్యాలిక్యులేటివ్గా మాట్లాడతారు. బికాజ్ ఆఫ్ ఆలోచనాకారకుడు 2వ అధిపతి ఒక్కడే అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ నెలను కాదు మొత్తం ఈ సంవత్సరం కూడా గురువు 2లో ఉంటున్నాడు. అదొక రకంగా ఫైనాన్షియల్ గ్రోత్కి మంచిది. ఇన్ని రోజులు 3లో ఉండేటువంటి కుజుడు మిస్కమ్యూనికేషన్స్ని, స్ట్రెస్ని ఇవన్నీ ఇచ్చాడు. ఇది కొంచెం ఫస్ట్ వీక్ తర్వాత దాటుతుంది. అయితే 4లోకి కుజుడు కేతువు వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. అందులోని విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారు, కొంచెం తండ్రి ఆస్తి వీళ్ళకి వస్తుంది అనుకునే కొంచెం ఏదో తెలియని ఒక ఆటంకం ఏర్పడటం. ఎందుకంటే 4వ స్థానం కుజకేతువులు కదా. ఇంకోటి ఏంటి, ఏదో ఫ్యాక్టరీ అనో ఏదో ప్రారంభిద్దాం అనుకుని అదేదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగడం, ఇట్లాంటివి ప్రధానంగా వీళ్ళు ఫేస్ చేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అది తగ్గుతాయి. ఓకే. కొత్తగా వ్యాపారాలు చేయాలి, మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఏదైనా సూచన ఉందా గురుగారు? ఇక్కడ ఒకటేనండి, ఇందాక నేను చెప్పినట్టుగా మిషనరీస్ అను, ఫ్యాక్టరీస్ అను, ఇట్లాంటివి ఏమైనా కొత్తగా ప్రారంభించే వాళ్ళు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేయకపోతే అనవసరంగా స్ట్రక్ అవుతూ ఉంటారు అక్కడ. ఎందుకు అంటే ఈ వ్యాపార స్థానాన్ని 3, 7, 11 స్థానాలుగా చెప్తూ ఉంటారు. ఇందులో పర్టికులర్గా 7వ అధిపతి ఇన్వెస్ట్మెంట్ కారకుడే అవుతున్నాడు. ఇక్కడ కుజుడే అవుతున్నాడు. 7, 12 అధిపతి వృషభ లగ్నానికి, ఆ వృషభ రాశికి. ఆయన వచ్చి స్థాపించే స్థానంలో వచ్చి కూర్చున్నాడు కేతువుతో కలిసి. ఎప్పుడైతే ఈ రకంగా కుజుడు కేతు కలుస్తున్నారు 4లో, అదేమైపోతుందో స్ట్రక్కింగ్ యోగా ఏర్పడింది అక్కడ. దాన్ని కొన్ని వాటిలో పిశాచ యోగం కూడా అంటారు. సో అందుకని ఈ విద్యార్థులకి, ఫ్యాక్టరీస్ పెట్టేవారికి, ఏదైనా కొత్త మిషన్ ఇచ్చేసే వాళ్ళకి కొంచెం ఎక్కడో తెలియని ఒక ఆటంకం ఏర్పడుతుంటుంది. అందుకని ఇది ఏదైనా ప్రారంభించేటప్పుడు వీలైతే, ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నాం, గణపతి స్కందుడిని ఉపాసన చేసుకుంటే మంచిది. ఆ హోమము, ఆ జపాలు చేయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది ప్రధానంగా. అయితే ఇక్కడ మీకు ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి లాంగ్ టర్మ్ షేర్స్కి అనుకూలత బాగుంది ఇప్పుడు చెప్పాలంటే వీరికి. గురుగారు, ఇక విదేశాల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ టైంలో వెళ్తే అక్కడే ఎక్కువగా స్థిరపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారా? ఇప్పుడైతే అంత అనుకూలంగా లేదండి. ఎందుకంటే విదేశీ స్థానాన్ని కూడా మనం 12వ స్థానంగా తీసుకుంటాము. ఆయన కుజుడే అయ్యాడు అక్కడ. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు జస్ట్ వెళ్ళొచ్చేవే చూసుకోండి. అక్కడ ట్రిప్లా పెట్టుకోండి. అందులో ఇంకోటి ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడేదో ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ పెట్టుకోవద్దని చెప్తారు. ఏదో సరదాగా వెళ్ళి వస్తారు, ట్రిప్గా వెళ్ళి రావచ్చు, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఇంకేదో మనం ప్లాన్ చేసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యేది, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఉద్యోగ మార్పు సరైనదా గురుగారు? అలాగే నిరుద్యోగులకు ఏదన్నా శుభవార్త ఉందా దగ్గరలో ఏదన్నా? ఒకటండి, ఇక్కడ మనకి దశమాధిపతి లాభంలోకి వచ్చాడు. ఇది ఒక రకంగా ఎప్పుడు కూడా ఒక గ్రహం ముందుకు వచ్చినప్పుడు అది ప్రోగ్రెస్ని చూపిస్తుంది. సో ప్రోగ్రెస్ ఉంటుంది వీళ్ళకి ఉద్యోగంలో. ఎందుకంటే ఎలాగో మనకి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కూడా వీరికి ఉంది అని మనం అనుకున్నాము. 2వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉండి, బుధుడు కూడా మనకు 6వ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి గురువులు ఇద్దరు కూడా, అంటే 2వ అధిపతి 2లో ఉంటున్నాడు, దాంతోపాటు ఇంకో శుభగ్రహంతో ఉంటున్నాడు. కాబట్టి ఏంటి, వీళ్ళకి వ్యాపార మూలంగా ధనయోగం ఉంది. అయితే వీళ్ళు కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా నేను ఏదైనా వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళు గ్రోత్ అవుతారు కూడా. కాకపోతే ఇక్కడ మనం వ్యాపారం అనే విషయం దగ్గరికి వచ్చేసరికి అందరూ ఏం ఆలోచిస్తారంటే, నేను ఒక పక్క ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసుకుంటే దీనికి ఒక పార్ట్నర్ని పెట్టేసుకుందాం, వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటాం. ఇక్కడ ఇప్పుడున్న గ్రహస్థితి వీళ్ళకి పార్ట్నర్షిప్స్ పనికిరావు. ఎందుకు అంటే సప్తమాధిపతి కేతుతో కలుస్తున్నాడు. సో పార్ట్నర్షిప్స్, వివాహ సంబంధించిన విషయంలో ఒక వ్యక్తిని మనం చూజ్ చేసుకునే విషయంలోని చాలా కేర్గా ఉండాలి. సో రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తెలియకుండా ఎలా ఉంటుందంటేనండి, మీరు చొక్కా కొనుక్కున్నారు, వద్దనుకుని పక్కన పడేయగలరు, ఎవరికైనా ఇచ్చేయగలరు. కానీ పెళ్ళి అలా కాదు.
ఒక్కసారి పెళ్లి చేసేసుకున్నాక అది కట్ అవ్వాలంటే అది పెద్ద తతంగం. డివోర్స్ అంటారు, మళ్ళీ రకరకాల గొడవలు, వాళ్ళు కేసేసిన వీళ్ళు కేసేయడం, పోలీస్ స్టేషన్లు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, అయ్యా మీరు ఏది తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది ఏమీ రాదు. కానీ ఒకటి మాట్లాడేటప్పుడు, రెండోది వివాహం చేసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా చాలా పెద్ద కష్టం. ఇంకా కనీసం వివాహమైన డివోర్స్ అని వదిలేయచ్చు, కానీ మాట ఒకసారి బయటకంటే అది వెనక్కి రాదండి, చాలా డేంజర్ అది. ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? కొత్త అవకాశాలు అయితే వస్తాయండి. ఎప్పుడు కూడా గురువు 2లో ఉన్నప్పుడు గురుబలాన్ని ఇస్తాడు, అది కూడా 2వ అధిపతితో కలిసి ఉన్నప్పుడు కొత్త అవకాశాల వల్ల ధనం రావడం, ఒక చిన్న ప్లానింగ్ వల్ల ధనం రావడం. కొంతమంది చూడండి, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని ఒక యాడ్ ఉండేది మనకి. అలా ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక చిన్న ఐడియా వీళ్ళ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ 4వ స్థానంలో కుజకేతులు ఉన్నందుకు ల్యాండ్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మంచిది. లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకోవచ్చు, గోల్డ్ మీద పెట్టుకోవచ్చు కొంతవరకు కావాలంటే. బట్ గోల్డ్ మీద కూడా 50%, ఎందుకంటే గోల్డ్ స్థానంలో కుజకేతులు ఉన్నారు కదా, సో ఇవి చూసుకోవాలి. లాంగ్ టర్మ్ మనకి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, అటువంటివి చేసుకోవచ్చు కావాలంటే, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఉద్యోగ అవకాశాలు ఎలాగో మనకి దశమాధిపతి లాభంలో ఉన్నాడు, మంచిదే, దానికి ఏం ప్రాబ్లం లేదు. హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది గురుగారు? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకుంటే వీళ్ళకి 6వ స్థానము 4వ స్థానాన్ని తీసుకోవాలి, 4, 5, 6 స్థానాలు తీసుకోవాలి. ఏదైనా కండరాలు పట్టేయడం ఇలాంటివి వస్తాయి. ఏదైనా సడన్గా అయ్యో ఏంటి సడన్గా ఇట్లా ఇబ్బంది అయింది ఏంటని ఇట్లా వస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం పంచమాధిపతి శుభగ్రహంతో ఉన్నందుకు అది తగ్గిపోతుంది కూడా వీళ్ళకి. ఎలా ఉంటుందంటే పంచమం బాగుంటే మనకి ఏదైనా వచ్చినా కూడా క్లియర్ అవుతుందండి. అంటే బాడీ ఇట్ సెల్ఫ్ దాన్ని రికవరీ చేసుకునే బలం దానికి ఉంది. పంచమం బాగుందంటే, పంచమం బాగాలేదు దానికి రికవరీ అనేది లేదని అర్థం. డోంట్ వరీ. ఇక ఎలాంటి పరిహారాలు అవసరం గురుగారు ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా మంచి ఫలితాలు ఇంకా పొందాలంటే కనుక? వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే ఇంట్లో ఏదైనా హోమం చేయించుకోవడం మంచిది, పాయింట్ నెంబర్ 1. లేదా అభిషేకం చేయించుకోవడం మంచిది. లేదు అంటే వీళ్ళకి ఎలాగో గ్రహస్థితులు అనుకూలంగానే ఉన్నాయి కొంతవరకు. ఎందుకంటే 12లో శుక్రుడు మంచివాడే, మీకు 6, 11లో మంచివాడు కదా. 12 శుక్రుడు సుఖాన్ని భోగాన్ని ఇస్తాడు. లాభశని కూడా మంచివాడే, ధనస్థానంలో ఉండే 2 శుభగ్రహాలు మంచివాడే. ఇక్కడ ఒకటే ఏంటంటే ఈ 4వ స్థానంలో కుజకేతులు ఉన్నందుకు తెలియక ఏం చేస్తారంటే చాలామంది మిస్టేక్, ఇప్పుడు ఒక గృహారంభం చేయాలి, అసలు ఎవడు చూసాడు అవన్నీ ఏదో ప్రారంభించండి అంటే ఒకసారి రాంగ్ టైంలో ప్రారంభిస్తారు. అవి మెయిన్గా చూసుకోవాలి వీళ్ళు. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకుంటే సరిపోతుంది. గురుగారు ఉగాది ఫలితాల్లో చాలామంది చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళే నెంబర్ 1, మంచి గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది, ఏమనుకున్నా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అంటున్నారు. వాస్తవాలు ఎంతవరకు అంటారు? అవునండి, ఎందుకంటే గోచారం అనుకూలిస్తుంది. ఇక్కడ ఎలా అంటానంటే ఎప్పుడు కూడా రాశి ఫలితాలు ఎంతవరకు ఉంటాయి అంటే ఒక 15% అనే చెప్తాను నేను ఎప్పుడు. ఎందుకంటే 15% మనకి ఏదే వ్యాపారంలో లాభం కూడా 10 to 15% వస్తే లాభం, ఇంకా కొన్ని వ్యాపారాలు ఎక్కువ కూడా వస్తుంది. కాకపోతే ఈ 15% గోచారం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే దీనికంటే ముఖ్యంగా వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి. బట్ గోచార పరంగా చూసుకుంటే ధనస్థానంలో గురువు ఉండడం, లాభంలో శని ఉండడం, ఇవన్నీ ఒక రకంగా మంచిగానండి. కాకపోతే కాస్త విద్యార్థులు, రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి కొంచెం బ్రేక్స్ పడుతూ ఉంటాయి, ఎందుకంటే 4లో కేతు వచ్చినందుకు. సో గురుగారు ఈ రాశి వల్ల కామన్గా నరదిష్టి, నరఘోష పోవడానికి ఏదన్నా పరిహారం ఉంటుందా? ఉంటుందండి. అయితే ఒకటే ఏంటంటే ఇక్కడ నరదృష్టి, నరఘోష ఎందుకు ఏర్పడుతుందని చూసుకోవాలి. సన్ వీక్గా ఉంటే తొందరగా నరదృష్టి తగులుతుంది, సన్ స్ట్రాంగ్గా ఉంటే జరగదు. ఆత్మకారకుడు, అందుకని ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఎవరికైనా నరదృష్టి పోవాలి అంటే ముందు వాళ్ళు చేయవలసింది సూర్య ఉపాసన. సూర్య భగవానుని ఆదిత్య హృదయం పఠనము చేశారు అంటే ఆ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు బండి మీద వెళ్తున్నాము, ఒక హెల్మెట్ పెట్టుకుంటే పడినా ఏమవ్వదు, తలకి పెట్టుకోలేదు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక రక్షణ కవచం మనకి శిరస్సు మీద ఉంది. అలాగే సూర్య నమస్కారం రోజు మీరు ఒక్కసారి రోజు అలవాటు చేసుకున్నారు అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా, మీరు ఏదైనా సమస్యతో సూర్యభగవాన్ని కళ్ళు మూసుకొని అడిగితే మీకు సమాధానం వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అనారోగ్య సమస్యలు రాకుండా, దిష్టి తగలకుండా, పేరు ప్రఖ్యాతలను ఇచ్చేటువంటి యోగం మీకు పడుతుంది. సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.